T20 వరల్డ్ కప్ 2026 మజా ఎప్పుడు వస్తుందో తెలుసా? సూపర్ ఎయిట్స్ మొదలయ్యాక మాత్రమే. ఇంతకుముందు ఏ మ్యాచ్ ఆడినా ఏం గెలిచినా పెద్దగా ఫరక్ పడలేదు, కానీ ఈ T20 వరల్డ్ కప్లో సూపర్ ఎయిట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ టీం బలం ఎలా ఉందో కరెక్ట్గా తెలిసిపోయింది. మొన్న ఇండియా సౌత్ ఆఫ్రికా మీద ఆడినప్పుడు కరెక్ట్గా ఇన్నాళ్ళకి కరెక్ట్గా అపోనెంట్ పడింది. అండ్ మన బలం ఏంటో బలహీనత ఏంటో ఒక్క దెబ్బతో ఇండియన్స్ అందరికీ క్లారిటీ వచ్చింది, ఇండియన్స్కి ఇండియన్ ఫ్యాన్స్కి. ఈ రోజు జరిగిన మ్యాచ్ కరెక్ట్గా చెప్తున్నా, ఈ రోజు జరిగిన మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే, ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హౌ ఎ T20 మ్యాచ్ షుడ్ బి ఇన్ ఎ వరల్డ్ కప్. జింబాబ్వే ఇప్పటిదాకా టేబుల్ టాపర్స్గా వచ్చింది, అన్బీటన్గా వచ్చింది. అబ్బే ఫరక్ కొంచెం కూడా బయలుదే. వెస్టిండీస్ కుదిరినప్పుడు ఒక్కసారి ఆడుతుంది, కానీ అది ఎలా కుదురుతుందంటే రంగు రుచి వాసన మొత్తం కలగలిపిన మంచి టీలా వస్తుంది అనమాట. ఈసారి వెస్టిండీస్ అలాంటి మ్యాచ్ ఆడేసింది జింబాబ్వే మీద. అసలు జింబాబ్వే కూడా మంచి టగ్ ఆఫర్ ఇప్పటిదాకా ఇచ్చినప్పటికీ సూపర్ ఎయిట్స్ ఒక టీం ఎలా ఆడాలో వెస్టిండీస్ మాత్రం చేసి చూపించింది. మాటలు లేవు, మాట్లాడుకోలేవు, పేపర్ వర్క్ లేవు, ప్లానింగ్లు అన్ని పక్కన పడింది. ఒక మ్యాచ్లో దిగాక ప్రాపర్గా ఒక ప్లేయర్ ఎలా ఆడాలి, ఒక బ్యాట్స్మెన్ ఎలా ఆడాలి, ఒక బౌలర్ ఎలా ఆడాలి, వెస్టిండీస్ అయితే చేసి చూపించింది. సో యాక్చువల్లీ సూపర్ ఎయిట్స్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంతకుముందు ఫేవరెట్స్ అందరూ ఇండియా 300 కొట్టేస్తుంది, 400 కొట్టేస్తుంది, ఇండియా ఫేవరెట్స్, ఆస్ట్రేలియా ఫేవరెట్స్ అన్న వాళ్ళందరూ ఈ సూపర్ ఎయిట్స్ రాగానే మొత్తం 2-3 మ్యాచ్లు జరిగేప్పటిదాకా మొత్తం సీన్ తారుమారు అయిపోయింది. ఇప్పుడు ఫేవరెట్స్ ఎవరంటే ప్రజెంట్ రైట్ నో వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ఈ రోజుకి ఈ క్షణానికి నాకు ఫైనల్ ఎవరు కొడతారా అనిపిస్తుంది అంటే సౌత్ ఆఫ్రికా కానీ వెస్టిండీస్ కానీ. అండ్ ఇంగ్లాండ్ కూడా ఒక చిన్న ఛాన్స్ ఉంది. అండ్ ఏదైనా టీం మర్చిపోతే కింద కమెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా కానీ, వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ కానీ ఫైనల్ వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అంటున్నాను. మీరే అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి.